ఏలేశ్వరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. రేపు నియోజకవర్గ వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభారాజా. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో సంత మార్కెట్ నందు అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పేదవాడికి అన్నం అందించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అవి మూసివేసి పేద ప్రజల కడుపు కొట్టారని ఆమె అన్నారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే చేస్తామన్న హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఇదే కోవలో రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి పునఃప్రారంభించడమే కాకుండా మరిన్ని నూతన అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల పిలుపు మేరకు ప్రారంభిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేయనున్న సంక్షేమ అభివృద్ధి పనులు ప్రజలకు వివరించేందుకు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆమె వెళ్తున్నట్టు తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే సత్యప్రభారాజా అన్నా క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసి వచ్చిన వారందరికీ టోకెన్లు ఇచ్చి తానే స్వయంగా భోజనాన్ని వడ్డించారు. వారి వెంట జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒరుపుల తమ్మయ్యబాబు, నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య, కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, ఎండగుండి నాగబాబు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రజలు కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే సంతోషంలో ఉన్నారు. వారు ఇచ్చిన మా ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ఉన్న భాగంలో ఒకటి ఈ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో పునఃప్రారంభమైన ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఎంతోమంది పేదవాడికి 5 రూపాయలకే కష్టపడి సంపాదించిన 5 రూపాయలకే అన్నం ఈరోజు లభించడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఈ అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, దాన్ని ఆపివేయడం జరిగింది. ఈరోజు దాన్ని పునఃప్రారంభించి మా ప్రభుత్వం పేదవాడి మీద ఉన్న నిబద్ధతని మరొకసారి నిరూపించుకుంది. పేదల సంక్షేమము, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుచుకుంటూ మేము మా నాయకుల ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. త్వరలోనే మిగిలిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అన్న సంతోషంతో మమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల సందర్భంగా రేపటి నుంచి ఇది మంచి ప్రభుత్వం, ఈ 100 రోజుల కార్యక్రమం అని రేపటి నుంచి మేము ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజావేదికలు, గ్రామ సభలు నిర్వహించి కార్యక్రమాన్ని రేపటి నుంచి చేపట్టబోతున్నాం. మా ఎన్డీఏ కూటమి అందరం కలిసి